మన పురాణాలు మన పరిచయం చేయాలి. మన భారతం, మన రామాయణం, వీటికి రాజకీయంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. అద్భుత గ్రంథాలు ఇవి. భగవద్గీత మన పిల్లలకి చిన్నప్పుడే అలవాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం పాశ్చాత్య వ్యామోహంలో కుట్టుముట్టాడి ఆ బ్రిటిష్ వాళ్ళు పోతా పోతా మన దేశాన్ని దోచుకొని, మన మనసులో కూడా దోచుకొని, ఇంగ్లీష్లో మాడితేనే గొప్ప, తెలుగులో మాడితే చాలా తక్కువ అనే భావన కనిపించిపోయారు. ఆ మమ్మీ డాడీ కల్చర్. దయచేసి అందరూ ఈ మమ్మీ డాడీ, బీడీ, కేడీ, జాడీ ఈ జబ్బును వదిలేసి అమ్మా అమ్మా అంటే ఆర్తనాలను చూస్తుంది. నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నాను, కావాలని ఇంటికి వెళ్ళి సాయంత్రం ఒకసారి చూడండి. మమ్మీ అనండి, మూతిలో నుంచి వస్తుంది. అమ్మా అనండి, అంతరాల నుంచి వస్తుంది. అద్భుతమైన ఆ భాషని, మన భాషను, మన తల్లి భాషను మనం ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో, ఎక్కడైనా సరే మన భాష వచ్చిన వాళ్ళతో మనం మన భాషలోనే మాట్లాడాలి. ఇది ప్రతి ఒక్కరూ కనీసం చేయవలసిన కర్తవ్యం అని చెప్పి మేము అందరూ కూడా మనం చేస్తున్నాను. బాలు గారు ఈ యొక్క టీవీ షోల్లో అప్పగించిన పనిని పూర్తి చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ చిన్నారులకు 4 మంచి మాటలు చెప్పడాన్ని ఆయన ఒక బాధ్యతగా చూసుకునేవాళ్ళు. చాలా నాకు బాగా నచ్చేది. ఒక సమాజానికి అటువంటి మార్గదర్శకత్వం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయన ఎంతో మంది యువ కళాకారులకు మార్గదర్శనం చేశాడు. తనకు సినీ గాయకునిగా జన్మనిచ్చిన సంగీత దర్శకుడు శ్రీ ఎస్పి కోదండపాడి గారి పేర రికార్డింగ్ థియేటర్ని నెలకొల్పారు, గురువు గుర్తుపెట్టుకొని. ఇదే రవీంద్ర భారతి ఆవరణలో ఘంటసాల గారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. కేజే యేసుదాస్ గారికి పాదాభిషేకం చేసి పెద్దల పట్ల గౌరవాన్ని, కృతజ్ఞతలు చాటిన సంస్కారం బాలయ్య గారి సొంతం. మా తాత చెప్పేవాడు, ఎవరికి కాళ్ళకి దండం పెట్టకూడదు, అమ్మా నాన్న పెద్దలకు పెట్టాలి, పాఠం చెప్పిన గురువు పెట్టాలా, ఇంకెవరికి దండం పెట్టకూడదని. ఇప్పుడు వాళ్ళకి తప్పితే మిగతా వాళ్ళందరూ దండం పెడుతున్నారు చాలామంది. మనం చూస్తున్నాం రాజకీయ అవసరాలు, రాజకీయ అలవాటు కారణంగా. అది మంచిది కాదు. సంస్కారం మొదట మన తల్లిదండ్రులను గౌరవించాలి, వాళ్ళకి నమస్కారం చెప్పాలి మనం. ఎందుకంటే మనకు అద్భుతమైన ఈ జన్మనిచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు. ఆ తర్వాత జీవిత సత్యాలను మనకు చెప్పి మంచిగా మధురమైన దారి చూపించిన మహనీయులు మన గురువులు. వాళ్ళను కూడా మనం గౌరవించాలి. ఈ విషయాన్ని బాలు గారు తన సొంత జీవితంలో నిరూపించారు. సినీ గాయకులకు, సంగీత దర్శకులకు బాలు గారు ఇచ్చిన గౌరవం ఆయన విరంబరతకు తార్కాణం. ఈ తరం గాయకులు, సంగీత దర్శకులకు, కళాకారులకు వారి సంస్కారం ఆదర్శనీయమైంది. బాలసుబ్రహ్మణ్యం గారు మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు, కానీ ఆయన గొంతు, ఆయన పాట, ఆయన ప్రేమ మనల్ని ఎప్పటికీ వదిలి వెళ్ళవు. బాలు గారి చిరస్థాయిగా ఒక గాన గంధర్వుడిగా మన మధ్యనే ఉంటాడని చెప్పి నేను కోరుతున్నాను. ఈ కాంస్య విగ్రహం కేవలం లోహపు ప్రతిమ కాదు, ఆయన కళాత్మక ఆత్మకు, అభిమానుల ప్రేమకు నిత్య స్మృతి చిహ్నం ఇది అని చెప్పని నేను అనుకుంటున్నాను. నేను ఇలాంటి కార్యక్రమాలు యువతరానికి మన సంస్కృతిని, గొప్ప కళాకారు గొప్పతనాన్ని తెలియజేయడానికి ఎంతో ఉపకరిస్తాయి. మన భాషను, సంస్కృతిని రక్షించుకోవడమే బాలు గారికి మనం ఇచ్చే విలక్షణమైన నివాళి.